తెలంగాణ వ్యతిరేక శక్తులను అరికట్టేందుకు మరోసారి దీక్షా దివాస్ చేపట్టాలి. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు దీక్షా దివాస్ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మొదట తెలుగు తల్లికి పూలమాలలు సమర్పించి అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేసీఆర్ కటౌట్కు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు పదిలంగుండాలయ్యా మా సారు గుండాలయ్యా మా సారు కేసీఆర్ మీరు సారు కేసీఆర్ మీరు పదిలంగుండాలయ్యా ముఖ్యమంత్రి గారు సల్లంగుండాలయ్యా మా కేసీఆర్ సారు సల్లంగుండాలయ్యా మా సారు కేసీఆర్ మీరు పదిలంగుండాలయ్యా రుణం తీర్చుకోము సారు కేసీఆర్ పదిలంగుండాలయ్యా సారు కేసీఆర్ మీరు పదిలంగుండాలయ్యా ముఖ్యమంత్రి గారు సారు ₹1 ఎక్కడన్నా తెలంగాణ సర్కారు ప్రజా ప్రయోజనం కాదని ఇక్కడ పెట్టింది. ఊర్ల ముఖాలు మారిపోయినాయి, చూడబుద్ధి అవుతున్నాయి. కూలీలకు ఇక్కడే పని దొరుకుతుంది, ఊర్లన్నీ బాగా అయినాయి. వీధమని జూబ్లీహిల్స్ లో ఉండేటువంటి ఇండ్లు ఇవాళ లంబాడ తాండాలలో ఉన్నాయి. తెలంగాణలో ఊరపట్టిలా ఈ సంపద కాదా? ఇది సంపద కాదా? ఇంత సంపద మేము సృష్టిస్తే మరి మీరు 85,000 కోట్ల రూపాయలు 11 నెలలకే మీరు చేసినటువంటి అప్పు 88,000 కోట్లు. మనం అంటే మన సంసారం 88,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది తెలంగాణ సంసారం. అప్పుడు ఏముండే? రైతులకు నీళ్లు గతి లేవు. అద్భుతమైనటువంటి స్కీమ్ రైతు బంధు లాంటిది ఇంకా మనం ప్రారంభించలే. పాత ప్రాజెక్టులు అప్పుడే మొదలు పెడుతున్నాం, పూర్తి చేయడానికే కొత్త ప్రాజెక్టులకు అప్పుడే రూపకల్పన చేస్తున్నాం. తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని తలపెడుతున్నాం, చెరువులు కుంటలు బాగు చేయాలని తలపెడు అన్ని ఒక పథకం ప్రకారంగా ముందలు పెట్టుకున్నాం. రాష్ట్రానికి ఉండేటువంటి వనరులతో పాటు మన రాష్ట్ర వనరులను పెంచుకొని ఆదాయం పెంచుకొని ఈ కొత్త రాష్ట్రంలో ప్రజలు గొప్పగా బతకడానికి ఏ రంగాలలో ఏ పనులు చేస్తే అభివృద్ధి చెందుతామో ఒక ప్రణాళిక వేసుకొని మొదలుపెట్టి తీసుకొని వచ్చినాం. 9.5 ఏళ్ల కాలంలో మనం ఏమేం చేసినాం? 72 కళాశాలలు పెట్టుకున్నాం, 1023 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం పేద పిల్లల కోసం. ఎన్ని? 1, 2? ఇవి కాక సుమారు 92-93 కోట్లతోన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే 90,000 పైచీల కోట్లు. అది నోటితోనే మాట్లాడతారా, మల విసర్జన చేసే అవయవంతో మాట్లాడతారా? వెదవలు తెలియదు. 1,00,000 కోట్ల అవినీతి అయిందని మాట్లాడతారు. నోరాది పాయగానని అట్లా మాట్లాడి మొత్తం ప్రాజెక్టుకి అయిన ఖర్చే 90,000 కోట్లు పైచీలకి ఇటువంటి ఉంటుందంటే దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడు. అంటే మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్దు అనేది ఉండాలి కదా. పాలమూరు రంగారెడ్డి మీద ఇప్పటికే సుమారు 30,000 కోట్ల పనులు జరిగినాయి. 1000కి పైగా చెక్ డ్యాములు కట్టినాం రాష్ట్రంలో ఉండేటువంటి వాగులు వంకల మీద. పాత ప్రాజెక్టులు వాళ్ళు సగంలో తోగి సగంలో మధ్య ఒక్క రైతు బంధు కిందనే రైతులకు ఇచ్చినాం. రైతు బీమా కింద సుమారు 5,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం. రైతులకు ఉచితంగా ఇచ్చినటువంటి కరెంటు సబ్సిడీ, రైతాంగానికి మనం కరెంట్ ఇస్తే దానికి ఏడాదికి 10,000 కోట్లు అవుతుంది. 6 ఏళ్లుగా ఇచ్చినాం. మనం 2018 జనవరి నుంచి ఇచ్చినాం. సుమారు 55-60 కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ మీద ఇచ్చినాం. చెరువులు గుంటలు బాగు చేసి రైతులకు భూగర్భ జలం పెంచి సేద్యం చేసుకోనికే
ముఖానికి తీసుకురావడానికి మిషన్ కాకతీయ మొదలు పెడితే 46,000 చెరువులను దురస్తు చేశాం, దానికి డబ్బు ఖర్చు పెట్టాం. మంచినీళ్లు గతి లేక కృష్ణా గోదావరిలో ఉన్న తాగే నీళ్లు లేని గ్రామాలు, తాగే నీళ్లు లేని పట్టణాలకు శుద్ధమైనటువంటి మంచినీళ్ళు ఇచ్చేటువంటి మిషన్ భగీరథ పథకాన్ని మొదలుపెట్టి 46,000 కోట్ల రూపాయలతోన ఇంటింటికి అలా అద్భుతమైన మంచినీటి పథకాన్ని ఇచ్చినాం.